హలో గైస్, ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీతో వచ్చేసాను. సో చూసేసేయండి, ఇది ఈజీ ప్రాసెస్. జస్ట్ 15 మినిట్స్లోనే ఈ కర్రీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా సరే, వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. సో ఒకసారి చూసేసేయండి, ప్రాసెస్లోకి వెళ్దాం. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ని తీసుకోండి, దాన్ని నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి ఒకసారి, నెమ్మదిగా కదుపుకోండి. ఎగ్ని స్లోగా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే అది చిట్లకుండా ఉంటుంది. మనకి అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ని 2 ఎగ్స్ తీసుకోండి, దాన్ని బాగా బీట్ చేసుకొని ఇప్పుడు కలుపుకోండి అనమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత అది ప్లఫీగా వస్తుంది. చూడండి, ఇలా ప్లఫీగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక చిటికెడు మాత్రమే తీసుకోండి. ఇంకో చిటికెడు ఇప్పుడు ఏంటంటే పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ఇంకొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి చిటికెడు. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర వల్ల మనకు ఆమ్లెట్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి చూడండి, దీన్ని ఇలా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత చూడండి, ఫ్లఫీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మిడిల్లో హోల్ పెట్టుకొని తర్వాత చుట్టూరా హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది మనకు బాగా పడుతుంది. ఇప్పుడు మనం గ్రేవీ ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చూపిస్తున్నాను చూడండి, ఆ గరం మసాలాలన్నీ వేసి కొద్దిగా వేయించండి. వేయించిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1 స్పూన్ తీసుకున్నాను. దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా ఉంది చూడండి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ని తీసుకోండి. నెమ్మదిగా కలుపుకోవాలి. దాన్ని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో నుంచి కొద్దిగా ఆయిల్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. నేను మీడియం సైజ్ టమాటోస్ 2 తీసుకున్నాను, మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. తర్వాత ఒకసారి చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు తీసుకోండి. నేను 1/2 స్పూన్ తీసుకున్నాను పసుపుని. సో 1/2 స్పూన్ తీసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం తీసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయండి. అండ్ నేను 1.5 స్పూన్ ఇది తీసుకున్నాను సాల్ట్. దాన్ని ఒకసారి కలుపుకోండి. నీట్గా కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. దాంట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. అప్పుడు అది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం బాగా కలుపుకున్న కర్డ్ని దాంట్లో వేసుకోవాలి. నీట్గా కలుపుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం. బాగానే ఉంటుంది కర్రీ. చూపిస్తున్న విధంగా నెమ్మదిగా కలుపుకోండి. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం. ఇది వాటరీగా ఉంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం ముందుగా హోల్స్ పెట్టుకున్నవి ఉన్నాయి కదా ఆమ్లెట్స్, అవి మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా 1/2 స్పూన్ నేను తీసుకున్నాను గరం మసాలా యాడ్ చేయండి. ఫైనల్గా ఒకసారి కలుపుకోండి. నెమ్మదిగా కలుపుకోండి, ఇరిగిపోతాయి అవి. సో ఇవి ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా బూస్టప్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడం కోసం. నేనైతే ఇది కీన్వాతో ట్రై చేశాను కర్రీ. సూపర్గా ఉంది, నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే మీరు పూరీతో కానీ, చపాతీస్తో కానీ, వైట్ రైస్తో కూడా మనం ట్రై చేయొచ్చు. ఈ కర్రీ దేంట్లోకైనా సరే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి.